నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపూర్ మండలంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పాఠశాల పునఃప్రారంభం పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న బడంగపేట మేయర్ చిగురింత పారిజాత. తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగిన ఏఈ సెలెక్టెడ్ అభ్యర్థులు. తీసివేసిన కార్మికులను విధుల్లో తీసుకోవాలంటూ సామర్లకోట రాక్ సిరామిక్స్ వద్ద ఆందోళనకు దిగిన కార్మిక సంఘ నాయకులు. మిషన్ భగీరథ త్రాగునీరు రావడం లేదంటూ రాస్తారోకో చేపట్టిన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కాలనీ వాసులు. నర్సంపేట మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జక్కపల్లి గ్రామంలో పల్లెనిధుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కుటుంబం లేక ఆర్థిక సమస్యలు ఏదైనా కారణం వల్ల బడికి పోని పిల్లలకు బడికి పంపించే కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం అని, అందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎస్హెచ్జి ఉమెన్స్ మహిళా సంఘాలు మెంబర్స్గా ఉండి స్కూల్ బాగోగులు రిపేర్ పనులు చూసుకుంటారని తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 562 స్కూల్స్లలో రిపేర్ పనులకు సంబంధించి దాదాపు 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని, ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సంఘాలే చేయాలా. ఈ స్కూల్లో ఏమైనా రిపేర్ వర్క్స్ వచ్చినా కానీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారానే ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో మనం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా 562 స్కూల్స్లలో మనము మహిళా సంఘాల ద్వారా కమిటీల ద్వారానే రిపేర్ వర్క్స్ సుమారుగా 20 కోట్లతోని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉందంటే బడిబాట అనేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టింది. సో ఇది ఇయర్ కొత్తగా చేసేది కాదు, ప్రతి ఇయర్ కూడా మనం బడిబాట అనేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఉంటారో, అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో జాయిన్ కాకుండా ఉంటారో, సో వేరే కారణాలు, చాలా కారణాలు ఉండొచ్చు. సో ఒకవేళ వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకుండా ఉండొచ్చు ఇంట్లో, లేకపోతే మళ్ళీ వేరే ఇతర పరిస్థితుల వల్ల కూడా చాలామంది స్కూల్కి పోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా మనము ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ బడిబాట ప్రోగ్రామ్ అనేది మనం టేకప్ చేస్తూ ఉంటాము. సో ఎస్పెషల్లీ ఆడపిల్లలు. సో ఆడపిల్లలు కూడా చాలామంది ఏం చేస్తారంటే సరే అంత దూరం ఎందుకు పంపించడం, చాలా ఇంట్లోనే పెట్టేద్దాం, 5th వరకు చదివించాలని కూడా చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు అనేసి ఏమీ లేదు. సో ఇంకొక గర్వించదగ్గ విషయం ఏంటంటే మీరు అందరూ చాలా జోరుగా చప్పట్లు కొట్టాలా. సో అది ఏంటి అనేసి అంటే విషయం ఏంటంటే మొన్న మనకి 10/10 17 మందికి వచ్చినాయి, 17 మందికి వచ్చినాయి అనేసి నాకు తెలుసు. రిజల్ట్ వచ్చినప్పుడే చెప్పినారు. సరే వీళ్ళందరికీ 9.5 అబోవ్ వచ్చిన వాళ్ళు. ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలపై మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, కమిషనర్ రఘు పాల్గొని అల్మాజ్గూడలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ పెట్టుకుంది టాయిలెట్స్ కట్టేయడానికి స్కూల్లో ఎక్కడ కడతారు మరి? ఇక్కడనే ప్లేస్ చూసుకొని పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఎంత అవుతుంది, ఎంత వరకే వస్తుంది, ఎన్ని యూజ్ అవుతాయి అనేది చూసి మిగతా అన్ని డిస్మెంటల్ చేద్దాం. ఇది మొత్తం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ మేడం? ఇప్పుడు టీచర్స్ అమ్మా
తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరుతో అభ్యర్థులు తరలివచ్చి నిరసన తెలిపారు. 1540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయి 9 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష రాసి రిజల్ట్ వచ్చిన 9 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు మోకాలపై కూర్చొని నిరసన తెలిపారు. మరి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి వచ్చామన్నా. మరి నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో. తర్వాత అది లీక్ అయింది. చాలా మెంటల్ స్ట్రెస్లో ఫీల్ అయ్యాము. అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి బాగా రాసాము. మాకు జాబ్ వస్తుంది, అది కన్ఫర్మ్ ఉంది. బట్ వీళ్ళు కాలయాపన చేసుకుంటూ ఇవ్వట్లేదు. అండ్ టీఎస్పీఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ గ్రూప్ 1 మీద చేస్తున్నారు. ఏడబ్ల్యూ ఇలా చాలా ఉన్నాయి. మేము ఏడబ్ల్యూ వాళ్ళం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎప్పుడైతే ఇక్కడ టెక్నికల్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. మేము టెక్నికల్ ఆస్పిరెంట్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్లో. ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2023లో రాసాము. అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది. సెకండ్ టైం కూడా మే 2023లో రాసాము. ఇప్పటికీ 1 year అవుతుంది. ఫైట్ చేయగా 6 months తర్వాత జిఆర్ఎల్ ఇచ్చారు. ఆ తర్వాత ఫైట్ చేసి కూడా జీవీ మార్చ్లో జరిగింది. ఇప్పటికీ 3 months దాటిందండి. ఇంతవరకు మా నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది లేదు. రిజల్ట్స్లో మాకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అనేది మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. కాకినాడ జిల్లా సామర్లకోటలోని రాక్ సిరామిక్స్ గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. దాదాపుగా 14-15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను కార్మిక చట్టాలు అమలు చేయకుండా ముందుకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దారుణమన్నారు. కార్మిక శాఖ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పినా వారి మాట కూడా పెడచెవిన పెట్టిందని తక్షణమే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీ క్రాంతి కుమార్, రాక్ వర్కర్స్ చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఏకే సెరామిక్స్ సామలకోట గత 10-15 సంవత్సరాలుగా మేము ఈ కంపెనీకి ఎంతో అభివృద్ధికి దోహదం చేసింది సార్. ఏప్రిల్ 15వ తారీఖున 40 మందిని గేటు దగ్గర నిలుపుదల చేశారండి. ఇప్పటికి 58 రోజులు అయ్యిందండి. కాకినాడ ల్యాబ్ ఆఫీస్ వరకు మేము కంప్లైంట్ చేసాం సార్. వారు ఏలూరు హెడ్ ఆఫీసు జేసీఎల్ దగ్గర 2 సార్లు మీటింగ్ పెట్టారు. వాళ్ళు మీరు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు తొలగిస్తున్నారు, మీరు ఎంప్లాయీస్ని విధుల్లోకి తీసుకోమని సరి 2 సార్లు కూడా చెప్పారండి మేడం గారు, జేసీఎల్ మేడం గారు. చెప్పినా సరే యాజమాన్యం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదండి. ఎందుకంటే ఆర్ఏకే కంపెనీ మాత్రం స్థానికులను తొలగించి హస్తకర్ములకు ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. ఇది న్యాయపరంగా చేయకుండా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆర్ఏకే సెరామిక్ వ్యవహరిస్తుందండి. ఆ ఊళ్ళో నెంబర్ 1గా ఉంది. ఉత్పత్తి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా అభివృద్ధిలో ఉందండి. అయినా సరే కార్మికులను వేధిస్తూ నిలుపుదల చేసిందండి. మాకు న్యాయం జరిపించాలని అధికారులు కానివ్వండి, మీడియాకి పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మాకు న్యాయం జరిపించాలని కోరుకున్నామండి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. తమకు త్రాగునీరు సరఫరా చేయాలని కోరారు. స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. ఇప్పుడు ఏమైనా కురాన్ పొద్దుకి మారిపోయిండు, మరి ఇప్పుడు కూడా అచ్చిండు మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. వీలే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పి మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని నేను పల్లెనిధులలో ఉన్నాను.
ఇలాగానే తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ రెండు మిషన్ భగీరథ వాటర్ వల్ల ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాటర్ వదలమని. అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చేపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ ఇటు రుద్రారం పంపుతాడు, ఈ టాంకి నింపడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో లిక్కర్ వినియోగదారులకు వింత అనుభవం ఎదురవుతుంది. లిక్కర్ షాపులలో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులలో దర్శనమిస్తున్నాయి. చల్లని బీరు కోసం లిక్కర్ షాప్కు వెళ్తే అక్కడ బీర్లు లేవు అని యజమాని సమాధానం ఇస్తాడని, బెల్ట్ షాప్కు వెళ్తే చిల్డ్ బీర్లు అదనంగా 30 రూపాయలు చెల్లించాలని ఉంటుందన్నారు. అసలు సాధారణంగా లిక్కర్ షాపులో లేని ప్రదేశాల్లో బెల్ట్ షాపులు వెలుస్తాయి. కానీ జన్నారం బెల్ట్ షాపులో దందా 3 పువ్వులు 6 కాయలు సాగుతుందని, ఇదే విషయంపై ఎక్సైజ్ సిఐని ఓ వినియోగదారుడు వివరణ అడిగితే సిఐ రుసెసులాడుతూ ఫోన్ కట్ చేశారు. ఏది ఏమైనా బీర్లకు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్న లిక్కర్ షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. షాపుల్లో మందు కొరత ఒక నెల రోజుల నుంచి చాలా అధికంగా ఉన్నది. ఊళ్ళల్లో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇన్న బెల్ట్ షాపులలో దొరికిన మందు మన వైన్ షాపులో దొరకడం లేదు. వైన్ షాపుల్లో అడిగితే ఇన్న కూల్ లేవు, ఇన్న స్టాక్ లేదని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదే ఇన్న వాళ్ళు బ్లాక్ దందాను ప్రోత్సహిస్తారు. లంచాలు తీసుకున్నారా మరి ఏం తీసుకున్నారో తెలియదు కానీ ప్రోత్సహిస్తారు. అదేవిధంగా సామాన్యుడు ఈరోజు ఏదైనా పండుగ చేసినా, పబ్బం చేసినా, ఏదైనా దేవునికి చేసుకున్నా కానీ మందు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా ప్రతి ఒక్క గ్రామంలో విచ్చలవిడిగా మందు దొరుకుతుంది. ఇన్న మన వైన్ షాపులలో దొరకడం లేదు. ఈ నెల 20న జరిగే తెల్లాపూర్ మున్సిపల్ పరిపాలనా భవన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ మంత్రి దామోదర రాజనసింహ, పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే నేతృత్వంలో మున్సిపల్ పురపాలక సభ్యులు మంత్రి దామోదర్ను కలిశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సోమిరెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం, శేఖర్, ఎంఈఓ ఇన్ఛార్జ్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ మరియు పాఠశాలలో ఉన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పాఠశాలలో మరమ్మతులు చేయించాలని, అలాగే బోర్ మోటార్ల రిపేర్లు, ఎలక్ట్రిక్ రిపేర్లు ఉంటే త్వరగా వాటిని రిపేర్ చేయించాలని అన్నారు. అన్ని పాఠశాలను శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ప్రధాన రహదారిపై సామాజిక కార్యకర్త శ్రీరాములు, భూమాచారి కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షలపై వినూత్నంగా వేషాధరణ వేసి తమ నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేసి అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అటవీ సంరక్షణ అధికారి FDPT కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం అధికారులు తెలపడం జరిగిందని, అటవీ శాఖ 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. నా పేరు శ్రీరాముల భూమాచారి, మంచిర్యాల జిల్లా జన్నారం మండల్. దీని అటవీ శాఖ అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. దానివల్ల మా అభివృద్ధి నానాటికి కుంటుపడిపోతుంది. ఆర్థికంగా చాలా దిగాలుగా ఉంది, వేదారిపోతుంది. కాబట్టి దీనిపైన ఎలాంటి జీవో కానీ చట్టం కానీ లేని దాన్ని బట్టి ఒక జిల్లా అధికారి FDPT చేస్తున్నటువంటి ఈ దురాఘాతాన్ని అందరూ గమనించి ఈ నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని శివాలయం పక్కన గల 2 షాపులలో
ఒక ఇంట్లో నగదు సామగ్రితో పాటు ఒక బైక్ను దొంగలు చోరీ చేశారు. ఆలయంలోని హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో ₹1,00,000 నగదు, 50,000 విలువ చేసే సామగ్రి, మరొక షాపులో టీవీని ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అది రాలేదు. అది ఇంకేంటి మేము చూసారు స్టక్ అయిపోయింది. నిన్నటి గల్ల 10,000 దాకా ఉంటాయి. నిన్నటి గల్ల మొత్తం పోసు పైసలు అయితే పక్క 1,00,000 దాకా పోయినాయి అన్న. 1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్ ప్యాక్ పెద్ద గోట్లకు బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. 1,00,000 సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకేని చాయ్ పత్తలు, ఇక వాళ్ళకి దోషనండి. ఇంత ముఠ చేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయి 1,50,000 దాకా ఉంటాయి. షాప్ మీదేనా? మల్లేశం కిరాణా. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండరపు చక్రపాణి లలిత, వీణవంక సుమన్, శ్రీవిద్య మరియు నీటిదాత కడపాక మహేందర్ సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారికి అతిథి సత్కారంతో ఆదరిద్దామన్న దానంపై తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. పడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలో గ్రామంలో అంగన్వాడీ ఆవరణలో పండించి కూరగాయలతో అంగన్వాడీ పాఠశాలకు వచ్చే చిన్నారులకు వంట చేసి వడ్డిస్తామని అంగన్వాడీ ఆయమ్మ తెలిపింది. అల్మాస్గూడ ఫస్ట్ సెంటర్ ఆయమ్మ. నేను పిల్లలకి మా తోటలో పండిన వెజిటేబుల్స్ తోట అంటే ఎక్కడ తోట? అల్మాస్గూడ ఫస్ట్ సెంటర్ తోటలోనే పండించి కోసి అవే వండి పెడతాం. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా? స్టార్టింగ్ నుంచి అంతే సార్. మాది అంటే ఏమేమి కూరగాయలు పెడతారు? టమాటా ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు గోంగూర, పాలకూర, చిక్కుడు, వంకాయ, ఫ్లవర్స్ కూడా వేస్తుంది. అంటే బయటికి వెళ్ళి పాలకూర, కొత్తిమీర, పుదీనా ఉంది సార్. కరివేపాకు అన్నీ మేమే పండించి మేమే ఫ్రెష్. పిల్లలకు అవే పెడతారా? ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాతలు, ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ కోరారు. మేయర్తో కలిసి ప్రభుత్వ పాఠశాలలో వసతులు పరిశీలించారు. అల్మాస్గూడ గ్రామంలో మేయర్ గారు, కమిషనర్ గారు, నేను అనగా డిప్యూటీ మేయర్ను మరియు లోకల్ కార్పొరేటర్ ఐలయ్య గారి మిసెస్తో పాటు డిఈఏఈ అందరు విజిట్ చేయడం జరిగింది. టాయిలెట్స్ న్యూ కన్స్ట్రక్షన్ మీద మరియు రిపేర్స్ మీద విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా మరి పాతవి రిపేర్ చేస్తూ కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ చేయాలని కార్పొరేటర్ గారు తన సొంత నిధులతో, అంటే తనకు ఉన్న నిధులు ఏదైతే 15 లక్షలు అందులో ఈ టాయిలెట్స్, న్యూ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కోసం కేటాయించినందుకు మరి యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్ గారికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. నా ఒకటే విజ్ఞప్తి ప్రజలకు, ప్రభుత్వం కొంతవరకు ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడంలో ముందుంటుందనేది నా భావన. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా మీరు గమనించండి, ఏంటండి అన్ని గ్రామాలలో సుమారు ₹1 కోటి పెట్టి గుడులను డెవలప్ చేస్తున్నారు ప్రజలు, ముఖ్యంగా ధనవంతులు. ఈ గుడులను చాలా నీట్గా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి గ్రామంలో ఉన్న లీడర్లు కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న ధనవంతులు కావచ్చు, గుడులను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్న ఈ తరహా నాయకులు ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలను గనక గుడులను బాగు చేసినట్టు ఈ ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడానికి ఇనిషియేటివ్ తీసుకున్న, ఒకవేళ దాన్ని ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే నిజంగా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా అయ్యే అవకాశం ఉన్నది. భారతదేశంలో లేకపోతే మన తెలంగాణ ప్రాంతం తీసుకోండి, ఏ గ్రామంలో ₹1 కోటి కంటే ఒక గుడి తక్కువ లేదు. దానికి నెలకు ఒక 2 నుంచి 3 లక్షల వరకు ఈరోజు ఖర్చు ఉంటుంది, ఇన్కమ్ కూడా ఉంటుంది. కానీ అదే ప్రభుత్వ పాఠశాలకు టాయిలెట్స్ నిర్వహణ కోసం కానీ, లేకపోతే ఊకడానికి కానీ, లేకపోతే ఒక టీచర్ల రంగారెడ్డి మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్కు చేసిన బైకులపై దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారు ఆగకుండా వెళ్లడంతో స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును నడుపుతున్న మైనర్ను బాలుడిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మైనర్ని అదుపులో తీసుకున్నారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్షతగాతులకు దవాఖానకు తరలించారు. కారు ఢీకొనడంతో 20 బైకులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గోల్డెన్ టెంపుల్ దగ్గరలో నెక్నంపూర్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి, 14 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు బలేనో ఆటోమేటిక్ కారు తీసుకొని పుప్పాలగూడ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో అన్ఫార్చునేట్గా ఈ పిల్లోడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాకపోవడం, లైసెన్స్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం వల్ల ఒక 2 వీలర్కి ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ ఆ పిల్లోని పట్టుకునే క్రమంలో పిల్లోడు భయపడి ఆ వెహికల్ని ఇంటి వైపు స్పీడ్గా తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో ఆగి ఉన్న వెహికల్స్కి ఒక 2-3 వెహికల్స్కి తగిలించడం జరిగింది. దాంట్లో ఎవరికి మేజర్ ఇంజరీస్ ఏం కాలేదు, మైనర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళతో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఒక 337, 279 అండ్ ఎంవీ యాక్ట్ సెక్షన్ల కింద మైనర్ అబ్బాయి పైన అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన, వాళ్ళ కారు ఓనర్ పైన, అందరిపైన కేసు కట్టడం జరిగింది. ప్రజలకు తెలపడం ఏంటంటే, హెచ్చరించడం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకుండా తీసుకెళ్తారనుకుంటే ప్రాపర్గా కీస్ని పెట్టుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి. దీనివల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం. అది మీ పిల్లలకు కావచ్చు, బయట ఉండే కామన్ పీపుల్ ఎవరైతే రోడ్ యూజర్స్ కానీ లేదంటే పెడెస్ట్రియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు చట్టపరంగా మీరు ఇబ్బంది పడతారు, తర్వాత అవతల ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్స్కి, లైసెన్స్ లేని వాళ్ళకి, స్కిల్ లేని వాళ్ళకి ఇవ్వడము, అది కూడా డ్రంక్ అండ్ కండిషన్లో వెహికల్స్ నడపడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. హయత్ నగర్ ప్రజా గుల్మహర్ గ్రేటర్ కమ్యూనిటీ దొంగలు చెలరేగారు. గ్రేటర్ కమ్యూనిటీలోని సోలార్ వైర్ కట్ చేసి లోనికి ప్రవేశించి దొంగలు వరుసగా 5 ఇళ్లలో చొరబడి భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనాంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నర్సాపూర్ మండలంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పాఠశాల పునఃప్రారంభం పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న బడంగపేట మేయర్ చిగురింత పారిజాత. తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగిన ఏఈ సెలెక్టెడ్ అభ్యర్థులు. తీసివేసిన కార్మికులను విధుల్లో తీసుకోవాలంటూ సామర్లకోట రాక్ సిరామిక్స్ వద్ద ఆందోళనకు దిగిన కార్మిక సంఘ నాయకులు. మిషన్ భగీరథ త్రాగునీరు రావడం లేదంటూ రాస్తారోకో చేపట్టిన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కాలనీ వాసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.